ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి విజయవాడ దుర్గమ్మని తాకు, అమ్మవారు చేసిన అద్భుతమేంటో తెలుసుకో, లక్షల మంది ప్రాణాలను అమ్మ ఎలా కాపాడిందో చూడు. ఈ వీడియో చూసి నువ్వు ఏది కోరినా కానీ అమ్మ నీకు అది ప్రసాదిస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక మంచి చేసేది అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. మీ వారి కోసం చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీరు కోరిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరుగక విసిగిపోయి ఉంటారు. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 1000% జరుగుతుందండి. మా జీవితాలలో ఎన్నో రకాల సమస్యలను తొలగించి జీవితాలను మంచిగా ఉండేలా చూశారు ఈ గురువుగారు. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి విజయవాడ దుర్గమ్మని తాకు అని చెప్పి చెప్తున్నారు. అంటే ముందుగా మనమందరం కూడా విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని తాకి బాబాగారు మనం ఏం చెప్పాలి అనుకుంటున్నారో మన కోసం అది విందాము. మనకి ఈ మధ్యకాలంలో వరదల వల్ల విజయవాడలో చాలామంది ప్రజలు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక 100కి 40% మంది ప్రజలు ఆ యొక్క కృష్ణమ్మ తల్లి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. అంటే ముఖ్యంగా 2,76,000 మందిని వరద అనేది ప్రభావితం చేసింది. మునుపెన్నడూ కూడా కని విని ఎరుగని, అసలు వరద మా ప్రాంతానికి రాదు అని చెప్పి అనుకున్న వారు కూడా ఇవాల్టి రోజున పూర్తిగా వరదలో తమ యొక్క గృహాలను సైతం దాదాపుగా 1వ అంతస్తు వరకు నీటిని చేరడం అనేది మనం టీవీలలో చూస్తూనే ఉన్నాము. అయితే ఇదంతా కూడా దేనికి జరిగింది? అమ్మవారి యొక్క ఆగ్రహమేనా? లేకపోతే అమ్మవారి యొక్క ముక్కు పుడకని తాకి యుగాంతం చేయడానికి కృష్ణమ్మ తల్లి గట్టిగా ప్రయత్నం చేసిందా? అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలి అంటే కనుక, మన యొక్క సమస్యలను, కష్టాలను తీర్చుకోవాలి అంటే కనుక అమ్మ కరుణా కటాక్షాలను మనం ఎలా పొందాలి? అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ తల్లి. ఈ దుర్గమ్మ తల్లి ఎలా విజయవాడని కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వస్తుంది. మునుపెన్నడూ ఎరగని రీతిలో ఇప్పుడు విజయవాడ ప్రాంతం అనేది దాదాపుగా 100కి 40% మంది ప్రజలు వారి యొక్క గృహాలను, వారి యొక్క ధనాన్ని, చాలామంది ప్రజలు వారి యొక్క ప్రాణాలని కూడా వదిలేసిన పరిస్థితి అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అయితే ముందుగా మనమందరం కూడా మనసులో ఒకే ఒక చిన్న మాట అమ్మకి చెప్దాము. అమ్మా, ఎవరైతే ఈ యొక్క వరద అనేది ఎవరి మీద అయితే ప్రభావితం చూపిందో వారందరినీ కూడా కాపాడు తల్లి. వారందరూ కూడా నీ బిడ్డలే తల్లి. తెలిసో తెలియకో ప్రతి ఒక్క మానవుడు కూడా తప్పనేది చేస్తూ ఉంటారు. అంత మాత్రాన అమ్మా, నీ బిడ్డలకు ఇంత పెద్ద శిక్షనైతే విధించవద్దు తల్లి. ఎందుకంటే
తెలిసో తెలియకో చేసిన తప్పులకు వారు ఎప్పుడో పశ్చాత్తాపడటం కూడా అయిపోయి ఉంటుంది. కనుక అమ్మా, నువ్వే వారి యందు దయ ఉంచాలి తల్లి అని చెప్పి మనం మరొక్కసారి అమ్మని తలుచుకుందాము. అయితే అమ్మని వేడుకుందాము. అయితే ఇప్పుడు ముందుగా బాబాగారు అసలు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక, ఎంతో వరద అనేది దాదాపుగా ఆ కృష్ణమ్మ తల్లి బాగా పొంగి అసలు దాదాపుగా బ్రిడ్జి తాకేంత వరకు కూడా ఒక నిండు కుండలాగా ఆ కృష్ణవేణి నది అనేది ప్రవహిస్తూ ఉంది. ఈ విధంగా ప్రవహించిన సమయంలో సోమవారం రోజు అమావాస్య గండం అనేది ఆ యొక్క కృష్ణా నదికి ఒక శాపమైందనమాట. ఎందుకంటే అమావాస్య రోజు సముద్రం కానీ, నదులు కానీ, నీటి యొక్క ప్రవాహంలో మార్పు కానీ చాలా వేగంగా ఉంటుంది. సముద్రం కూడా అమావాస్య రోజు అల్లకల్లోలంగా ఉంటుంది. పైగా వరద, దానికి తోడు వాతావరణం కూడా ఇంకా సరిగ్గా ఆ యొక్క మేఘాలతోటి పూర్తిగా నిండుకుపోయి అల్పపీడనం పడి, వాయుగుండం పడి, వాతావరణం కూడా ఏమీ కూడా బాగోలేదు. అటువంటి సమయంలోనే సోమవారం అమావాస్య రావడం, మంగళవారం మిగులు అమావాస్య అనేది ఉండడం ఆ యొక్క వరద బాధితులను ఇంకా ప్రభావితం చేసింది. ఈ అమావాస్య గండం వలన ఆ యొక్క పూజారులు ఎవరైతే ఉంటారో, దుర్గమ్మ తల్లి దగ్గర ఉన్న పూజారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అమావాస్య వెళ్ళిపోతే కానీ కొంచెం ఈ ప్రాంతం అనేది కుదుట పడుతుంది, ఇక్కడ నుంచి నీరు అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది అని చెప్పి కనాకటిగా చెప్పేశారు. అయితే దానికోసం అమ్మవారిని అప్పటి వరకు కూడా శాంతపరచాలి. అంటే ఆ కృష్ణవేణి నది దగ్గరికి వచ్చి దాదాపుగా చాలామంది పూజారులు అమ్మని శాంతింప చేయడం కోసం ఆ యొక్క నదిలో పసుపుని, కుంకాన్ని, పూలను, అక్షింతలను వేసి ఎన్నో రకాలుగా చాలా తిప్పలు పడ్డారు. అలా అమావాస్య అనేది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కొంచెం శాంతించింది. ఆ విధంగా శాంతించిన తర్వాత దుర్గమ్మ తల్లి ఆదేశం మేరకు కృష్ణవేణి నది కొంచెంగా తగ్గుముఖం పట్టి ఆ యొక్క వరద ఉద్రిక్తతను పూర్తిగా తగ్గించింది. కొంచెం ఇప్పుడే విజయవాడ ప్రాంతపు ప్రజలు అనేవారు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో, అంటే ఆ వరద ఎవరి మీద అయితే ప్రభావితం చూపిందో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతూ ఉన్నారు. వారికి సమయానికి ఆహారాన్ని అందించడం, నీటిని అందించడం మన యొక్క ప్రభుత్వం కూడా చాలా చక్కగా చూసుకుంది. కొంచెం చాలామంది కూడా ప్రాణాలతో బయటపడ్డారు అంటే ఆ యొక్క దుర్గమ్మ తల్లి దయ ఉండడం వల్లే కదా. అయితే ఇదంతా కూడా జరగడానికి మానవ తప్పిదం కూడా ఉంది తల్లి. ఎందుకంటే నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం నీ యొక్క నాయనమ్మలు లేదా వారి యొక్క అమ్మలు, వారి యొక్క అమ్మమ్మలను కనుక నువ్వు పరిశీలించినట్లయితే ఈ యొక్క ఇల్లు అంటే గృహం ఎవరైతే నిర్మించుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఇంటికి సంబంధించిన చుట్టుపక్కల వరకు కూడా కొంచెం వరకు మాత్రమే గచ్చును ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరి కాలుకి కూడా మట్టి అంటకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంటికి వారి యొక్క స్థలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా పూర్తిగా టైల్స్ అని, బండలని, ఇలా గచ్చు అని సిమెంట్ తోటి పూర్తిగా ఆ మట్టి అనేది కనిపించకుండా మొత్తం కూడా సిమెంట్తో చేసేసుకుంటున్నారు. తరువాత ఇక రోడ్ల విషయానికి వస్తే తారు రోడ్లు, కంకర రోడ్లు, సిమెంట్ రోడ్లు వీటన్నింటి వల్ల భూమిని పూర్తిగా మూసివేస్తున్నారు. తల్లి, ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే కనుక పరిసర ప్రాంతాలు అనేవి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతి అనేది మీ యొక్క అదుపులో ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా మానవుడు ప్రవర్తిస్తూ ఉంటాడో, ప్రకృతిని నాశనం చేయడానికి ఏ వస్తువులను అయితే వాడుతూ ఉంటాడో దానివల్ల కూడా ఇటువంటి పరిస్థితులు అనేవి మానవుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా
ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది భూమి మీద పూర్తిగా ఒక లేయర్ లాగా పరుచుకోబడి, ఎప్పుడైతే వర్షపు నీరు భూమి మీద పడుతుందో, ఒక పక్కన సిమెంట్ రోడ్లు, ఒక పక్కన ఇంటి చుట్టుపక్కల గచ్చు, మరొక పక్కన ప్లాస్టిక్. అంతకుముందు నీటిని నిల్వ ఉంచుకోవడం కోసం ఇంకుడు గుంటలు అనేవి తీసుకునేవారు. అలా ఇంకుడు గుంటలు కూడా తీసివేయడం మానివేశారు. దీనివల్ల ఈ యొక్క వర్షపు నీరు అనేది ఎక్కడ ఇంకే అవకాశమే లేదు. ఎక్కడా కూడా కనుచూపులో, బాగా పల్లెటూరుల్లో తప్పితే ఇక మరెక్కడా కూడా కనుచూపు మేరకు నేల అనేది కనిపించకుండా మానవుడు చేసేసుకున్నాడు. దానివల్ల ఆ యొక్క రోడ్ల మీద పడిన నీరు అనేది ఎటు వెళ్ళాలో తెలియక పల్లపు ప్రాంతాలకు చేరుతూ ఉంది. ఈ విధంగా పల్లపు ప్రాంతాలకు చేరి ఆ యొక్క వర్షపు ఉద్రిక్తత అనేది బాగా ఎక్కువైనప్పుడు ఈ యొక్క నీరు మొత్తం కూడా పల్లపు ప్రాంతాలలో చేరి అక్కడ ఉన్న మనుషులు, అంటే అక్కడ ఉన్న జనాల మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల మనిషి ఇప్పుడు ఈ కొంచెం నష్టాన్ని చూసే భయపడుతూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో మీ యొక్క సంతానం అనేది ఎన్ని ఇబ్బందుల పాలవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లి, వీలైనంత వరకు నీటి ఇంకుడు గుంటలు తీసుకోవడం అనేది చాలా అత్యుత్తమమైనది. వెనకటి రోజుల్లో మీ యొక్క నాయనమ్మలను కూడా మీరు గమనించి ఉన్నట్లయితే కనుక వారి యొక్క ఇంటి ఆవరణం వరకు మాత్రమే బండలను వేసుకొని తరువాత చక్కగా పేడతో అలుక్కొని ముగ్గులు వేసుకునేవారు. కానీ ఇప్పుడు కాసిన నీళ్లు సిమెంట్ రోడ్డు మీద కడిగేస్తే పోయేటట్లుగా సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కనీసం రోడ్లతో సంబంధం లేకపోయినా కానీ మీ యొక్క చుట్టుపక్కల నేలను ఉంచుకోవడే ప్రయత్నం అనేది ఇప్పటి నుంచైనా కానీ మొదలు పెట్టండి. తల్లి, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ యొక్క భూమి మీద మీ తరువాత మీ బిడ్డలు, మీ బిడ్డల వాళ్ళ బిడ్డలు వీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలి అనుకుంటే కనుక వీరందరికీ కూడా ప్రకృతి అనేది సపోర్ట్ చేస్తేనే వారి యొక్క సంతోషమైన, ఆనందమైన, వారి యొక్క జీవితాల యొక్క ఎదుగుదలైన ఆధారపడి ఉంటుంది. కనుక నేను చెప్పిన ఈ చిన్న మాటని ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. తల్లి, ఎప్పుడైనా కానీ దుర్గమ్మ తల్లి ఎవరు అయితే అమ్మ దగ్గరికి వచ్చి వారి యొక్క కష్టాలను, బాధలను, కన్నీటిని చెప్పుకుంటారో వారిని ఖచ్చితంగా అమ్మ కాపాడి తీరుతుంది. అమ్మని నమ్మకంతో స్మరించుకున్నా చాలు, అమ్మ ఇట్టే కష్టాలను తీర్చి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీమూర్తియే కదా అని చెప్పి మహిషాసురుడు అమ్మని హేళన చేసి అమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పిన రోజు అమ్మ ఒక అవతారాన్ని, అంటే అమ్మ చాలా భయంకరమైన అవతారాన్ని ఎత్తి ఒక స్త్రీలో నుంచి మరొక గొప్ప శక్తి అనేది పుట్టి ఆ మహిషాసురుడు అనే రాక్షసుని సైతం సంహరించి స్త్రీకి ఎంత శక్తి ఉంటుందో అమ్మ నిరూపించుకుంది. కనుక దుర్గమ్మ తల్లి అండ ఉన్నంత వరకు ఆ విజయవాడ వాసులకు ఎటువంటి కష్టం కూడా ఉండదు. ఈ చిన్న చిన్న పరిణామాలు అనేవి, అంటే ఈ చిన్న చిన్న ప్రళయాలు అనేవి, ఈ చిన్న చిన్న ఉద్రిక్తలు అనేవి, ఇవన్నీ కూడా కేవలం మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి. కనుక అసలు ఇప్పుడు మానవుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఇక ముందు ఇటువంటి పరిస్థితి అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చిన్న చిన్న మార్పులు అనేవి కనుక మీరు ఖచ్చితంగా మీ జీవితాలలో కనుక మార్చుకునే ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా ఇటువంటి ఉద్రిక్తలు అనేవి ఎటువంటివి కూడా ప్రకృతికి సంబంధించినవి ఏవి కూడా మిమ్మల్ని ఏవి చేయలేవు అని చెప్పి తప్పకుండా గుర్తుంచుకోండి. తల్లి, ఇప్పటి వరకు కాలజ్ఞానంలో జరిగేవి కొన్ని అనేవి మనిషి జీవితంలో చూస్తూ ఉన్నారు. అయితే యుగాంతం అనేది ఎప్పటికైనా తప్పదు. కానీ అప్పటి వరకు మనిషి ఎటువంటి పాపాలను చేయకుండా ఇప్పటి నుంచైనా కానీ కనీసం మనిషికి మధ్య మానవత్వం ఉండడం, స్వార్థం లేకుండా ఉండడం,
కోపం లేకుండా ఉండడం, ఈర్ష్య లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా లేకుండా ఉండి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ, తోడబుట్టిన వాళ్ళని ప్రేమిస్తూ, ఏ స్వార్థాలు లేకుండా నిస్వార్థంగా, ఏ పాపాలు చేయకుండా, ఏ కల్మషాలు లేకుండా చక్కగా ఆనందంగా మానవుడు ఉంటే కనుక ఇటువంటి ఘోరాలు అనేవి ముందు ముందు చూసే అవకాశం అనేది మీకు ఉండదు తల్లి. ఎందుకంటే పాపం అనేది కర్మ రూపంలో ఆ భగవంతుడు సైతం మాత్రం అనుభవించాడు. ఇక మానవులు మీరెంత చెప్పండి? కనుక పాపాలను చేయడం ఆపండి, పుణ్యాలను చేయడం మొదలుపెట్టండి. ఏది మంచి ఏది చెడు అని చెప్పి మీ అందరికీ బాగా తెలుసు. అయినా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా పాపాలు అనేవి చాలా ఎక్కువగా చేస్తున్నారు. కనుక ఆ పాపాలు చేయడం మానివేస్తేనే ఇటువంటి ప్రళయాలు అనేవి సంభవించకుండా ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. తల్లి, నా మీద నమ్మకంతో నేను చెప్పినట్లుగా ఈరోజు నువ్వు దుర్గమ్మను తాకావు. దుర్గమ్మ ఇప్పటి వరకు ఆవేశంతో ఎంతో ప్రళయాన్ని సృష్టించింది. కానీ తన ఒడిలో ఉన్న ఆ విజయవాడ వాసుల యొక్క ప్రజల ప్రాణాలను మాత్రం అమ్మ ఎక్కడికి కూడా పోనివ్వదు. కనుక అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను నువ్వు తాకావు కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా నీకు ఏ చిన్న కష్టం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చూశావు, ఎన్నో కష్టాలను చూశావు, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉన్నావు. వీటన్నింటికీ కూడా స్వస్తి చెప్పే సమయం వచ్చింది కాబట్టే ఇవాల్టి రోజున ఈ వీడియో అనేది నీ కంటపడింది. కనుకనే ఆ దుర్గమ్మ తల్లి అవతారాన్ని నువ్వు చూడగలిగావు. ఎప్పుడైతే నీ కన్నులు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నాయో ఆ క్షణం నుంచే నీ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అనేవి పూర్తిగా దూరమైపోతున్నాయి. తల్లి, ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ యొక్క విలువను దయచేసి నువ్వు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయవద్దు. ఎదుటివారు నీకు ఎంత విలువనిస్తున్నారు, నీ మీద ఎదుటివారు ఎంత ప్రేమను చూపించగలుగుతున్నారు, ఎదుటివారు నీ యొక్క మాట తీరుకు ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వారు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు వారి పట్ల అదే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి నేర్పించే గుణపాఠాలు. కనుక వాటికి అనుగుణంగా నీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోటులనే ఒక పాఠాలుగా నువ్వు మలచుకొని ఏది ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించుకొని ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. ఇక ముఖ్యమైన శుభవార్త ఏంటి అంటే కనుక నువ్వు ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో అది నీ యొక్క బంధంలో గొప్ప మార్పు రావాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా. అయితే నీ బంధంలో ఇక ఒక వారంలోపే గొప్ప మార్పు అనేది రాబోతుంది. అది కూడా నీ మనసుకు నచ్చిన మార్పు అనేది రాబోతుంది. ఇప్పటి వరకు నీ తోడుతో నువ్వు చాలా కష్టాలు పడ్డావు, చాలా బాధలు పడ్డావు, ఓర్పుగా ఎన్నో భరిస్తూ వచ్చావు. ఇకపై నీకు అటువంటి అవసరమే ఉండదు తల్లి. ఎందుకంటే నీ జీవిత భాగస్వామి నీ యొక్క మాటకి విలువని ఇవ్వబోతున్నాడు. నిన్ను ప్రేమగా చూసుకోబోతున్నాడు. ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా నీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా తన యొక్క నడకని ప్రారంభించబోతున్నాడు. తన యొక్క తప్పును తెలుసుకోబోతున్నాడు. కనుక ఇన్ని సంవత్సరాలు నువ్వు ఓర్పు పట్టావు. ఇక కొన్ని రోజులు ఓర్పు పడితే కనుక ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల నీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంటుంది. దీనివల్ల నువ్వు కన్న కలలు, నువ్వు కన్న కోరికలు, నువ్వు పడ్డ అవమానాలు, నిన్ను అవమానించిన జనాలు అందరూ కూడా నిన్ను చూసి నీకు అనుకూలంగా మారతారు. ఇకపై ఏ కష్టం అనేది, ఏ నష్టం అనేది నీ యొక్క గుమ్మాన్ని కూడా తాకదు అని చెప్పి గుర్తుంచుకో. ఎందుకంటే ఆ అమ్మ నీకు తోడుగా ఉండబోతోంది. ఏ చిన్న కష్టం వచ్చినా
అయినా కానీ ఈ బాబా చూసుకుంటారు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నా మీద భారాన్ని వదిలివేయడం నువ్వు మొదలు పెట్టావో ఆ క్షణం నుంచే నీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి జరగడం మొదలుపెట్టాయి. ఇక నువ్వు నా బిడ్డవు తల్లి. మంచైనా కానీ చెడైనా కానీ ఏది ఎప్పుడు ఎలా జరిగితే నీ జీవితం బాగుపడుతుందో అలాంటివన్నీ కూడా జరిపించి నీ జీవితం ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను. ఆ దుర్గమ్మ తల్లి ఎల్లవేళలా కూడా సదా నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు శక్తి అనేది సన్నగిల్లుతుందో అప్పుడు అమ్మ శక్తిని ఇచ్చి నిన్ను మళ్ళీ మేల్కొల్పుతుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి, ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.